సార్ సెంట్రల్ సార్ ఉన్నాడా? లేడా? ఎక్కడ పోయింది? విజయవాడలో ఉన్నాడు. ఉండొచ్చా? నా కార్లు ఉన్నాయి కదా చూడన్నా, నల్ల కారు ఉన్నది ఇడా. లేరా అన్న? నువ్వు చెప్పు. ఫోటోలు వేసిండ్రు గారు ఇడా ఉంటాడు. అక్క సెంట్రల్ సార్ని కలవనీకి వచ్చినాక సెక్యూరిటీ వాళ్ళని ఎంతో బతిమలానే చెప్తలేరు. ఏడున్నాడో ఏమో సారు. సరే కానీ ఇప్పుడు సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు? అది చెప్పు ముందుగా. సార్ ఎంత మంచోడాక, పెద్ద పెద్దోళ్లకు మంచి ఫేర్ వచ్చేటట్టు చేస్తున్నాడు, అవార్డులు వచ్చేటట్టు చేస్తున్నాడు. నన్ను కూడా పెద్దని చేస్తాడు. ఆగు, చంద్రాల సార్ మళ్ళీ ఎవరికి పేరు తెచ్చిండు? ఎవరిని పెద్ద చేసిండ్రా? సింధుకు ఆట నేర్పించి రజత పథకం వస్తాట ఎవరు చేసిరు అనుకుంటున్నావు? సెంట్రల్ సారే ఇప్పించింది. నీకేం డెలివరీ? ఏ పొడా, సార్ ఇప్పించడేంద్రా? పుల్లెల గోపీచంద్ సారు సింధుకు ట్రైనింగ్ ఇచ్చి అవార్డు వచ్చేటట్టు చేసిండు. పుల్లెల గోపీచంద్ర మనకేమో ఈ స్టేడియం కట్టించి ఆయన తయారు చేసిండు. అవును సత్తి, తెలుగోళ్ళు ఎక్కడ ఎదిగినా ఏ అవార్డులు వచ్చినా చంద్రాల సార్ పుణ్యమే. ఒక్క తెలుగులేనాక కలాం సార్ కేమో రాష్ట్రపతి పదవి ఇప్పించే, వాజ్పేయి సార్నేమో ప్రధానమంత్రిని చేసే, ఇప్పుడేమో నరేంద్ర మోడీ సార్ కు సపోర్ట్ చేయబట్టే. అవు ఇక పవన్ సార్ తోని పార్టీ పెట్టించి నాకే సపోర్ట్ చేయమని చెప్పిండనంటవా ఏంటి ఇప్పుడు? అక్క పెద్ద ఎన్టీఆర్ సార్ ని ముఖ్యమంత్రిని చేసింది సెంట్రల్ సారేనా? చెప్పండి సిస్టర్. ఓర్ వారి, ఎన్టీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాకనే సార్ కుర్చీ చంద్రాల సార్కి వచ్చిందిరా. సార్ ది కంప్యూటర్ మైండ్ కదా. మాకు మంచిగా పని చేయాలంటే గుండె కూడా కొట్టించుకోమన్నాడేమో. అయ్యో సత్యనారాయణ సారేంద్రా, అసలు కంప్యూటర్ లో కనిపెట్టిందే ఈ సారాయే. అవునాక, కంప్యూటర్ల మీద సార్ పేరు ఎందుకు రాయలేరాక? ఫస్ట్ కలర్ వేస్తే అయిపోతుండే, మొత్తం కర్ర కర్ర కలర్లు వేసిండ్రు. సార్ కి చెప్తా నేను. తమ్మి, నీ చేతులున్న ఫోన్ ని కూడా చంద్రబాబు సారే కనిపెట్టిండు. మొన్నటి ఎలక్షన్ లో సార్ చెప్పేదాకా నాకు కూడా తెలియదు. అక్క ముఖ్యమంత్రి సెంట్రల్ సార్ మస్తు బిజీలు ఉంటారు కదా అక్క. మళ్ళా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, పథకాలకి ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టిందాక? సార్ది హైటెక్ తెలివి కదా తమ్మి. ఎడం చేయితోని ఏలుబడి చేస్తాడు, కుడి చేయితోని కంప్యూటర్లు, సెల్ ఫోన్లు కనిపెడతాడు. అక్క మన ఈ6 ఛానల్ లా తీన్మార్ వార్తలను తెలంగాణ భాషలో చెప్తే దునియాలో మస్తు ఫేర్ వస్తుంది అంట సెంట్రల్ సారే చెప్పిండా? ఏ ఊక, దునియా పటంలా జాగల్ని మనుషులు నిరికిస్తాడు కానీ ఇది కాదు. అక్క సెంట్రల్ సారు అన్నిటినీ దునియా పటంలు ఇరికిచ్చినట్టే రేవంతం సార్ ను ఫైసలాబాద్ పథకంలు ఇరికిచ్చిండా అక్క? ఏ కాదు తమ్మి, చంద్రబాబు సార్ కి రేవంత్ సార్ పైసల బ్యాగ్ కు ఏం సంబంధం లేదు. ఆయన ఇప్పుడు నీకేం కావాలి? సార్ సూఫ్ నా మీద వన్నింటేనా నేను ఇప్పటికల్లా పెద్ద హీరోని అవుతుంటి. నా పెద్దబాలి సినిమా మస్తు హీట్ అవుతుండే, అవార్డులు కూడా వస్తుండే. సార్ కి ఇప్పించుడు ఇరికిచ్చుడు అంటే మస్తు ఇస్తాము. సతీ, సార్ కన్ను పడాలంటే కమ్మటి ఆసన రావాలరా, మిగతాను ఎక్కడొస్తుంది? ఆసనదేమున్నదాక 2 రోజులు సర్ఫ్ లో నానబెట్టి ఉతికితే కమ్మటి ఆసన వస్తుంది. ఫోన్ తో రాసుకొని పోతా, కమ్మ ఉంటది. నీ తలకాయ అది కాదు నేను అన్నది. ఆయన నేను ఇప్పుడు నీకు చెప్పిన అది నీకు నెత్తికెక్కది. ఇంకే ఆసనక్క జల్దిన చెప్పాక సెంట్రల్ సార్ తో ములాఖాత్ కావాలి, పెద్దోని చేయమంటాను కోరుకోవాలి. సతీ, నువ్వు ఇండియాలో బెస్ట్ ఇలేకర్ అని పేరు తెచ్చుకో. ప్రధానమంత్రి సార్ పిలుచుకొని అవార్డు ఇస్తాడు. ఆ తర్వాత ఒబామా సార్ సన్మానం చేస్తాడు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సత్తిని కనిపెట్టింది నేనే అని ప్రెస్ మీట్లు పెట్టి సారే చెప్తాడు తమ్మి. అవునా అక్క? సత్తికి లోడా సంగిలాగు నేనే గుర్తిపించిన, చిన్న కటింగ్ నేనే చేపించుకోమన్నా, మొత్తానికి సత్తిని నేనే దొరకబట్టిన అంటారు అక్క సారు. సత్తి నిన్నే కాదురా, ఆఖరికి సావిత్రికి బుగ్గల జాకెట్ కూడా నేను కుట్టించిన అనుకుంటే నీ మీద ఒట్టు చూద్దాం ఇంకప్పటికి. సరేగా నువ్వైతరా? నేను రానక్క. చంద్రబాబు సార్ దృష్టిలో పడేరాక నేను గేట్ కానే కూర్చుంటా. నేను ఎన్నో ఉంటా. నాకు అర్థమవుతుంది అక్క, నయీంని కనిపెట్టింది కూడా నేనే అంటా అని చెప్తుండొచ్చు సారు. డప్పుటు కొడుతుంది నాకు.